తెలంగాణలో నిన్న ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ, మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మధ్యలో హరీష్ రావు ఢిల్లీ పర్యటన. దీంతో రాజకీయాలన్నీ కూడా పూర్తిగా వేడెక్కి ముందుగా ముఖ్యమంత్రి అటు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సభకు సంబంధించిన విషయాలు మనతో మాట్లాడడానికి మండలి విప్పు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటరావు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న కేసీఆర్ సభ పెట్టిండు. ఆ సభలో స్పష్టంగా 2.5 ఏళ్ళు అయింది, కనీసం రైతు బంధు ఇవ్వడానికి కూడా నేను సభ పెడితే విడతల వారిగా ఇస్తున్నారు. సో ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి మీ మీద కామెంట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు విడుదల చేసినప్పుడు ఒక సంవత్సరము వారి దగ్గర 4 నెలల సమయాన్ని తీసుకున్నారు. అవి ఆధారాలతో సహా ఉన్నాయి. 2000 ఏదైతే 18-19లో వారు ఇచ్చినప్పుడు అది ఆల్మోస్ట్ 3 to 4 months తీసుకొని విడుదల వారిగానే వారు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వాస్తవానికి తెలంగాణ ప్రజలకి ఒకవైపు అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమాన్ని అందిస్తున్న ప్రజాప్రభుత్వం పైన జీర్ణించుకోలేక, తట్టుకోలేక విషం జిమ్మనీకి కడుపు మంటతోటి నిన్న పెట్టుకున్న సభ లెక్క చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే సంవత్సర కాలం పాటు, అంటే లాస్ట్ ఇయర్ నల్గొండల సభ పెడితే మళ్ళా నిన్న జగిత్యాల్లో సభ, అంటే సంవత్సరానికి ఒకసారి బయటికి వచ్చి నీ మనస్తాపానికి లోను కాకుండా నువ్వు సభలు పెట్టుకుంటున్నావు తప్ప నిజంగా తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి. అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా ఇటువంటి సభలు ఎన్ని పెట్టినా కూడా కంటోన్మెంట్ ఎన్నికల్లో, జుబ్లీహిల్స్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఫలితాలు అయితే వచ్చినాయో రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ సొంత నియోజకవర్గాలు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో కూడా అక్కడ వాళ్ళని ఎమ్మెల్యేలుగా కూడా ప్రజలు ఓడించే పరిస్థితి వస్తుంది. మీరేమో రాబోయే ఎన్నికల్లో వాడిని ఓడిస్తామంటారు. కేసీఆర్ నిన్న స్పష్టంగా మాట్లాడుతూ ప్రజానాడి తెలుస్తుంది, డెఫినెట్గా కూడా ప్రజలు మాకు పట్టం కట్టబోతున్నారు, ఈ ప్రభుత్వానికి ఓటేసి కూడా ఏం లాభం లేదనేది కూడా పూర్తిగా అర్థమైంది అంటున్నారు. ఇప్పుడు మనస్తాపానికి లోనై ఒక హాలూజినేషన్లో కేసీఆర్ గారు మాట్లాడుతారు. కేసీఆర్ గారిని రోజు కలిసేది ఎవరు? హరీష్ రావు, కేటీఆర్, వాళ్ళకి సంబంధించిన ఒక 10 మంది వ్యక్తులు. ఆ 10 మంది వ్యక్తుల ప్రజల నాడి వాళ్ళు ఏడా చెప్తారు కేసీఆర్ దగ్గరకు. ఆయన మనస్తాపానికి లోనవుతుండు కాబట్టి కేసీఆర్ని పెంచనీకి, కేసీఆర్ని ఒప్పించనీకి, అబ్బా బాగుంది మిమ్మల్ని కోరుకుంటారు ప్రజలందరూ అని చెప్పి కేసీఆర్ గారికి పదే పదే చెప్పి కేసీఆర్ గారు మైండ్ని ఆ రకంగా తయారు చేశారు. నిజంగా అది వాస్తవం అని చెప్పి భావించి నిన్న కేసీఆర్ గారు సభలో వచ్చి అదే రకంగా మాట్లాడినాడు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ సభ అయిపోయినాక ఆయన మాట్లాడిన తీరుని, ప్రజల రెస్పాన్స్ని చూసి కేటీఆర్ తోటి అన్నట్టు ఏంది మీరు చెప్పింది రకంగా ఉంది, ప్రజలు పెద్ద ఎత్తున రాలేదు మనం అనుకున్న విధంగా, నిజంగా పరిస్థితి ఉందా లేదా అని చెప్పి కేసీఆర్ పునరాలోచించినట్టు సభ అయిపోయినాక. అది పరిస్థితి కేసీఆర్ గారిది. మరొక వైపు పులి బయటికి వస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ పులి ఇంపాక్ట్ కనిపించిందా మీకేమన్నా? ఎక్కడ పులి, ఎక్కడికి వెళ్ళి పులి, ఎవరికి పులి? కేటీఆర్కి కేసీఆర్ పులి కావచ్చు. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ అనేది ఒక ముగిసిన అధ్యాయము, ఒక క్లోజ్డ్ చాప్టర్. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కేసీఆర్ని పట్టించుకునే పరిస్థితి లేదు. 10 ఏళ్ళు ఆయనకు అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబ లాభం కోసం తప్ప ప్రజల లాభం కోసం పనిచేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తున్నారు. కాబట్టి వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా కర్రు కాల్చి వాళ్ళకి వాత పెడుతున్నారు. ఇంత అయినాక కూడా సిగ్గు లేకుండా, ఇంకా కొవ్వు తగ్గకుండా, మదం వంగకుండా ఇంకా ప్రజలు తప్పు చేసిరని చెప్పి ప్రజలపైనే నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తుందంటే కేసీఆర్ ఏ ఒక్క మనస్తాపానికి, ఏ హాలూజేషన్లో బతుకుతుండో మనం ఆలోచించవచ్చు. మీరేమో హైడ్రా 1000 కోట్ల భూములు కాపాడుతుందని చెప్పి ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నారు. వచ్చినాక హైడ్రాని తీసేస్తాం, చాలా మందిని కూడా రోడ్ల పాలేస్తుంది, రోడ్లో పడేస్తుంది అని చెప్పి కేసీఆర్ అంటున్నారు. హైడ్రా నిజంగా ఈరోజు ఎవరైనా రోడ్డు పైన పాడేస్తుందని అంటే కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ కల్వకుంట్ల కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బినామీల్ని 10 ఏళ్ళు ధరణిని తీసుకొని వచ్చి వాళ్ళ పేర్లపైన ఎక్కించుకున్న భూమిని ఈరోజు తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖజానానికి తీసుకొని వస్తుంటే కడుపు మంటతోటి హైడ్రా పైన కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా వాస్తవాలపైన హైడ్రా ఎక్కడ తప్పు చేసింది, ఆధారాలు లేకుండా చేసింది, ఎవిడెన్స్ లేకుండా చేసింది, లేదా నిజంగానే ఇక్కడ ఇష్యూస్ చేసిందంటే అంశాలపైన అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టాలి, చర్చలో పాల్గొనాలి. చర్చలో పాల్గొనకుండా, చర్చలో మాట్లాడకుండా పబ్లిక్ మీటింగ్స్లలో హైడ్రాని తీసి కొడతామని చెప్పి, అంటే మీరు నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది మీటింగ్లలో పెట్టుకొని మాట్లాడితే ప్రజలు అవన్నింటినీ కూడా గమనించి వాళ్ళకి ఇవ్వాల్సిన తీర్పు కూడా ఇస్తారు. నిన్నటి మీటింగ్ కన్నా ముందు వేదికను కూడా పరిశీలించేందుకు కేటీఆర్, అటు హరీష్ రావు ఒకే కాలు వెళ్ళారు. పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లను, ప్రాంగణం అంతా పరిశీలించారు. భారీగా ఉండబోతుంది, లక్షల మంది. అలాంటిది ఇద్దరు కూడా నిన్న గైరాజరయ్యారు. ఒకరేమో ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి బీజేపీతో కలుస్తున్నారు అంటారు. ఈ ఇద్దరు ఆప్షన్ని ఎలా చూస్తే హరీష్ రావు, ముఖ్యంగా హరీష్ రావు ఢిల్లీ పర్యటన అంటే వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య లేదని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది.
ఆ సయోధ్యని ప్రజలకి చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇద్దరిని కూడా ఒకటేసారి సభకు పంపించి కేసీఆర్ గారు ప్రయత్నం చేసారు. కానీ బహుశా ఆ ప్రయత్నము సఫలాకృతం కాలేదేమో. అందుకే ఇద్దరి మధ్యలో పంచాయతీ ఎక్కడైతుందని చెప్పి ఒకరిని అక్కడికి ఒకరిని ఇక్కడికి పంపినరు. లేదో హరీష్ రావు గారు, కవిత గారు జ్ఞానోదయం అయినట్టే హరీష్ రావు గారు కూడా జ్ఞానోదయమై పార్టీ మారే ప్రయత్నం చేస్తుంటో దాని గురించి ఢిల్లీకి వెళ్ళినట్టు ఉండు. పార్టీ బీజేపీలోకినా? బీజేపీలకే పోతాడు. వాళ్ళకి ముందుకెళ్ళి కూడా వాళ్ళు చేసిన ఒక దానికి అసంటి వ్యక్తుల్ని మా పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేడు కాబట్టి భారతీయ జనతా పార్టీతోనే ముందుకెళ్లే వారు పొత్తులు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీని గెలిపేందుకు దానికంటే ముందు కూడా హుజరాబాద్లో జరిగిన ఉప ఎన్నిక ఎక్కడైతే నేను పోటీ చేసినప్పుడు ఇండైరెక్ట్గా హరీష్ రావు కూడా అక్కడ బీజేపీ ఈటల రాజేందర్ గారికి పనిచేశారు. ఈటల రాజేందర్ గారు సోపతి పట్టుకొని భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. బీజేపీ నేతలు అటు బండి సంజయ్ కానీ రామచంద్రరావు ప్రెసిడెంట్ వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళే కలిసి పోటీ చేశారు. వాళ్ళు కాళేశ్వరం స్కామ్ అన్ని స్కాములు పోనీ ఇదంతా ఒక డ్రామా, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు అనేది వాళ్ళ కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పమని చెప్పి బండి సంజయ్ గారు వీళ్ళందరూ కోరితే తప్పనిసరిగా నిజంగానే వీళ్ళు దానిపైన రియాక్ట్ అయ్యి వీళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి అప్పచెప్పినాము. అప్పచెప్పిన దానిపైన ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోగా ఇటువంటి మాటలు మాట్లాడుతారంటే ఎవరో ఒకటో తెలంగాణ ప్రజలు అన్నింటినీ కూడా గమనిస్తారు. కేసీఆర్ సావును కాంగ్రెస్ ఊరుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఎవరి సావుని కోరుకోదు. కేసీఆర్ గారిని రాజకీయ పరంగా తెలంగాణ ప్రజలే పాతేసిండ్రు. ఇది చాలా స్పష్టంగా గోరిగట్టిండ్రు. అది చాలా స్పష్టంగా మన అందరు కూడా కనబడుతుంది. ఇవన్నీ అయినా కూడా కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఉద్దేశించి ఏ రోజు కూడా ఎవరు కూడా వారు చనిపోవాలని చెప్పి కోరుకోలేదు. రాజకీయంగా కేసీఆర్ గారు భూస్థాపితం అయిపోయారన్న మాట వాస్తవము, అది ముమ్మాటికి వాస్తవమే. మీరేమో కేసీఆర్ భూస్థాపితం, మిమ్మల్ని భూస్థాపితం చేస్తాను నిన్న పార్టీలో జరిగిన జీవన్ రెడ్డి అంటున్నారు. దానికి ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి 14 సార్లు బీఫామ్ ఇచ్చి జీవన్ రెడ్డి గారిని ఈరోజు ఆ రకంగా తయారు చేసేది కాంగ్రెస్ పార్టీ. తయారు చేసిన తల్లినే రొమ్ముగుద్ది వెళ్ళిపోయిన వ్యక్తి మాటలకి ఏ రకంగా శాంటిటీ ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎఫెక్ట్ ఉండబోతుంది జగిత్యాలతో పాటు చుట్టుపక్కల ఉత్తర తెలంగాణలో. కేసీఆర్ జగిత్యాల ఎమ్మెల్యేగా గెలవలేదు, నిజామాబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తే పరిస్థితి ఏందో చూసినాము. ఆ రకమైన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా తెలిసి కూడా ఆ రోజు పార్టీకి విధేయుడు, పార్టీని పట్టుకొని ఉన్నాడని ఒక నమ్మకంతో వారికి 14 సార్లు బీఫామ్ ఇచ్చారు. ఇంత చేసినా కూడా నాకు ఇంకా కావాలంటే 76 ఏళ్ళు వచ్చినాక కూడా ఇంకా నేనే కుర్చీపైన కూర్చోవాలని చెప్పి సొంత కొడుకుల్ని ఈ రోజు వరకు బయటికి రాని అనే వ్యక్తి ప్రజలకు ఏదైనా మంచి చేస్తాడా లేదా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంపాక్ట్ ఏముండదు 100% జీరో ఇంపాక్ట్. కేసీఆర్, జీవన్ రెడ్డి గారు ఇద్దరు గెలుచుకొని హరే రామ హరే కృష్ణ అని చెప్పి ఇద్దరు కలిసి పాటలు పాడుకోవాలి తప్ప దానివల్ల అయ్యేది ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు నిన్న కేసీఆర్ సభ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒక షో లాగా ఉంది. అది ఎక్కడ కూడా సభ ఫ్లాప్ అయిందని చెప్పిన మరొక పక్క జీవన్ రెడ్డికి సంబంధించి పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ పైన ఎటువంటి ప్రభావం కూడా ఉండబోదు అని చెప్పి ఇంకోవైపు అసలు ఏదైనా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, ఎందుకు వస్తలేరు, ఆ పెద్ద పులి వస్తే ఎవరికి వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉండదు. హరీష్ రావు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారంత నాకు సమాచారం ఉందంటూ కూడా అటు మండలి విప్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ అంటున్నారు. కెమెరామెన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.